ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము. అర్ధరాత్రి వేళ ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పరిస్థితి దారుణం. తెలంగాణ నుంచి ఏపీ వైపుకి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడిపోయింది. ఉండవల్లి మండలం ఇటికాయలపాడు స్టేజి సమీపంలో నేషనల్ హైవే 44 పైన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని అనంతపూర్ వెళుతున్నటువంటి ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కకు దూసుకు వెళ్లిపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ఉన్నారని చెప్తున్నారు. వారిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు అందులో 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ కూడా సమీపంలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు అయితే చేపట్టారు. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ బాధితుల్లో పలువురికి కాళ్ళు చేతులు విరిగిపోయినట్టు తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రోజు తెల్లవారుజామున అయితే కనుక గద్వాల్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకి ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని అనంతపురం వెళుతుండగా అయితే కనుక నేషనల్ హైవే 44 పై ఇటికాయలపాడు దగ్గర అయితే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం బస్సు అయితే కనుక అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయిందని అయితే తెలుస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉంది.